రోహిణితో కలిసి ప్రభావతి అయితే యోగా చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. అలా యోగా చేస్తూ ఆసనాలైతే వేస్తూ ఉంటుంది. రోహిణి చేసినట్లుగా ప్రభావతి కూడా ట్రై చేస్తూ ఉంటుంది. అలా ట్రై చేస్తూ చేయలేక, అమ్మో! ఇలాగని రోజు చేశానా నా నడుము పట్టేస్తుంది, నా వెన్నెముక ఇరిగిపోతుంది అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. లేదు ఆంటీ, మీరు ఇలా చేస్తే ఇరిగిపోదు, మధ్యలో మాట్లాడితేనే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి అనైతే అంటూ ఉంటుంది. అలా అనగానే అమ్మో అవునా, అయితే ఇప్పుడు ఏం చేయాలని చెప్పి రోహిణి చెప్పినట్లుగా చేస్తూ ఉంటుంది ప్రభావతి. అలా రోహిణి చెప్పినట్లుగా చేస్తూ ట్రై చేస్తూ ఉంటుంది. చేయలేక, రోహిణికి చెప్పలేక చాలా ఇబ్బంది పడుతుంది ప్రభావతి. ఇక రోహిణి అయితే సరే ఆంటీ, ట్రై చేయండి, మీకు ఎంత హెల్త్ బాగుంటుందో తెలుసా, తర్వాత నాకన్నా ముందు మీరే లేచి ఎక్సర్సైజ్లన్నీ చేసేస్తారు అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. సరే సరే అనేది అంటూ ఉంటుంది. ఇక రోహిణితో అయితే మళ్ళీ ఇంకో ఎక్సర్సైజ్ చేయడానికి అయితే ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. అలా ప్రాక్టీస్ అవుతూ రోహిణిలాగా చేయలేక సతకలు పడిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటో ఈ ఎక్సర్సైజ్లు కాదు కానీ నా ప్రాణంకి వచ్చినట్లుగా ఉంది, చెప్పలేను, ఉండలేను, చేయలేను అని ప్రభావతి అయితే సతమతం అవుతూ ఉంటుంది. అలా సతమతం అవుతూ రోహిణికి అయితే చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది ప్రభావతి. అలా ఇబ్బంది పడుతూ రోహిణితో పాటు ఆసనాలు అయితే వేస్తూ ఉంటుంది. అలా వేస్తూ రోహిణి కాస్త చూసి అలా మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి.